'మెర్సీ కిల్లింగ్' రివ్యూ చూసే ముందు ఇన్‌స్టాలో నాకు మెసేజ్ చేశారు ఒక నలుగురు, ఐదుగురు. అన్నా 'మెర్సీ కిల్లింగ్' ఒకసారి చూడొచ్చు అని చెప్పావు. మూవీ అంతేం లేదు. ఏంటి రివ్యూ ఇలా ఇస్తున్నావని. అసలు నేను 'మెర్సీ కిల్లింగ్' రివ్యూనే ఇవ్వలేదండి. ఇదే ఇవ్వడం. కొంచెం బిజీ అయ్యా. అలనాటి రామచంద్రుడు కూడా మూవీ చూసేశా. టైం లేకనే రివ్యూ ఇవ్వలేదు. లేదంటే ఈ పాటికే వీటితో పాటు 'తాజా కబుర్ 2', 'హనీమూన్ ఫోటోగ్రాఫర్', 'ఉల్లాస్', 'గోలీ సోడా', 'కొట్టుక్కాలి' ఇవన్నీ ఎప్పుడో చూసి ఇచ్చేసేవాడిని. సో మన రివ్యూస్ అయితే ఇదిగో థంబ్‌నెయిల్‌లో చూస్తున్నట్టు టాప్‌లో 'ఫీట్‌గార్డ్ మీడియా' అని ఉన్నవి మాత్రమే మన ఛానల్. థంబ్‌నెయిల్‌ని సిమిలర్‌గా కాపీ చేస్తూ ఎవరెవరో ప్లే చేస్తున్న చీప్ ట్రిక్స్‌కి నన్ను బ్లేమ్ చేస్తుంటే అవి మన ఛానల్స్ కాదు అని చెప్తున్నా అంతే. నా బాధ కొంచెం అర్థం చేసుకోండి. మీరు వేరే ఛానల్స్ చూడొద్దని చెప్పట్లేదు. ప్లీజ్ దయచేసి కన్‌ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకండి. ఇక 'మెర్సీ కిల్లింగ్' మూవీ రివ్యూ విషయానికొస్తే 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే సినిమాలో ఈ 'మెర్సీ కిల్లింగ్' అనే పాయింట్‌తో స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్ని కొన్నేళ్ల క్రితం జరిగిన మిస్టరీ థ్రిల్లర్ విత్ మెసేజ్ అనేలా మార్చడం, ఆ డ్రామాని కొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో ఒక పాప రోల్‌తో తీసుకెళ్లడం, ఇలా స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే వైస్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ ఒక్క స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ 20 మినిట్స్ తప్ప మిగతాదంతా కంప్లీట్‌గా ఫెయిల్యూర్ అనే అనిపించిందండి. మోర్ ఓవర్ ఫిల్డ్ విత్ ఆర్టిఫిషియల్ అండ్ ఓవర్ ద టాప్ సీన్స్ దట్ టూ విత్ టూ మెనీ సినిమాటిక్ లిబర్టీస్. నాకైతే బిలో యావరేజ్ ఫీల్స్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతుంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 'మెర్సీ కిల్లింగ్' చేయమని, అంటే 'దూకుడు' సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఒక విలన్‌కి ఆక్సిజన్ మాస్క్ తొలగించి చంపేస్తారు కదా సెకండ్ హాఫ్‌లో. అంటే బ్రతకడం కంటే చనిపోవడం బెస్ట్ అనే సిచ్యువేషన్‌లో ఇచ్చే చావు. సో అనాథైన ఒక పాప మానవత్వం లేని మనుషుల మధ్య బ్రతికే కంటే తనకి 'మెర్సీ కిల్లింగ్' చేయమని రోడ్డుపై అదే పనిగా కూర్చుంటుంది. అసలు ఏం జరిగింది, ఎందుకని 'మెర్సీ కిల్లింగ్' చేయమని అడిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఎగ్జిక్యూషన్ కంటే ముందు రాసుకున్న ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ టూ గుడ్. రైటింగ్స్కి అప్రిషియేట్ చేయొచ్చు. ఎవరో కూడా తెలియని తన తల్లి ఎలా ఉంటుందో అనాథైన ఒక పాప వెతుక్కుంటూ వెళ్ళడం అనేది ఎంత మంచి పాయింట్ అండి. అండ్ ఆ ప్రయాణం స్వేచ్ఛ అనే ఈ పాపకి తెలిసే నిజాలు కూడా ఎలా తీశారనేది పక్కన పెడితే బాగా రాశారు. ఇక కేరింత ఫేమ్ పార్వతీశం గారు, ఇంకా చివరి అరగంటలో మెయిన్ రోల్ ప్లే చేసే సాయి కుమార్ గారు మరొక సపోర్ట్ అని చెప్పొచ్చు. పార్వతీశం గారు ఫైట్స్ కూడా బాగానే చేశారు. స్వేచ్ఛ రోల్ ఆ పాప కనిపెట్టే విషయాలు బాగుంటాయి. అండ్ సినిమాకి మేజర్ హైలైట్ ఆ పాప యాక్టింగ్. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం ఓకే. మైనస్ పాయింట్స్: అసలు స్క్రిప్ట్ బాగున్నా చాలా విషయాలు అసలు ఫోర్స్డ్గానే నమ్మేయండి అన్నట్టే ఉంటాయి. లైక్ స్టార్టింగ్లో అంత పెద్ద పోలీస్ టీం వచ్చేయడం, వెతుక్కుంటూ వెళ్ళగానే దొరికిపోతూ ఉండడం. ఇక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే అసలు బాగా నరెక్ట్ చేయలేదు. ఆ టైంలో టేకింగ్ అది కూడా లో క్వాలిటీగా అనిపించింది. ఇంకా ప్రెజెంటేషన్ ఏం బాలేదు. అండ్ మెయిన్గా కోర్టులో విలన్ నిజాల్ని సింపుల్గా ఒప్పేసుకోవడం, సాయి కుమార్ గారి ఆచూకీ అది ఈజీగా తెలిసిపోవడం, ఇదంతా ఆర్టిఫిషియల్ సెట్టింగ్లోనే అనిపించింది. పాపకి ప్రాబ్లం అన్న ప్రతిసారి హీరో ప్రత్యక్షమైపోతుంటాడు. అండ్ టూ మెనీ ఫైట్స్. స్క్రిప్ట్ కూడా కొంచెం సుప్రీం లాంటి సినిమాల్లో ఎలా అయితే చిన్నపిల్లలకి తోడుగా హీరో ఉంటాడో సేమ్ అలానే. హుండీలోని డబ్బులు దొంగలించే సీన్లో కొత్తగా సెక్యూరిటీ గార్డ్స్ జాయిన్ అయ్యారంట. సో వాళ్ళు దొంగలంట. ఒక పాప 'మెర్సీ కిల్లింగ్' అంటే ధర్నా చేస్తే మొత్తం పోలీసులు ప్రెస్ అంతా వచ్చేస్తారంట. హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పమంటే అనాథవే నీకెలా తెలుస్తుంది హ్యూమన్ రిలేషన్స్ కోసం అంటూ ఒక పెద్ద స్కూల్ టీచర్ ఎగతాళి చేస్తూ మాట్లాడడం. డేట్ బట్టి ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ రోజు గుర్తుంది వాళ్ళు నాకు తెలుసు అంటూ ఒక పెద్ద నర్స్ వెంటనే చెప్పేయడం. ఇలాంటివన్నీ అసలు ఓవర్ ద టాప్గా అనిపిస్తాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే 'మెర్సీ కిల్లింగ్'తో రాసుకున్న స్క్రిప్ట్ బాగుంది, బట్ ప్రెజెంటేషన్నే బాగాలేదు. గుడ్ స్క్రిప్ట్ బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.